రక్షక పాత్ర వహించమని అడగడం అనేది పోలీసులకు తగదు. నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటనలో కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ ప్రాంతంలో హిందూ చైతన్యం కోసం పనిచేస్తూ చాలా కాలం నుంచి గోరక్షణ కోసం పనిచేస్తున్నటువంటి రాజారాంని భౌతికంగా నిర్మూలిస్తే ఇక మాకు సమస్యనే ఉండదు, అడిగేటోడు ఉండడు అనేటువంటి రీతి లోపల కత్తులతో దాడి చేసేందుకు ప్రయత్నించి దొంగనే దొంగ దొంగ అని అరిచినట్టు వాళ్ళే ముందుగాల పోలీస్ స్టేషన్కి పోయి మా ఇళ్ళకి వచ్చిర్రు, మా స్త్రీల చేతులు పట్టుకున్నారు. ఇది మా సంస్కృతి కాదు. మేము అట్లాంటి తప్పుడు పనులు ఎప్పుడు చేయము, ఎప్పుడు చేయలేదు, భవిష్యత్తులో కూడా ఎవరు చెయ్యరు. కాబట్టి తప్పుడు కేసులు పెట్టి ఇంకా మళ్ళీ మమ్మల్ని రిమాండ్ చేయించాలనేటువంటి ఆలోచన ఏదైతుందో దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా తప్పుడు కేసులు పెట్టినటువంటి వ్యక్తుల మీద తగు చర్యలు తీసుకోవాలి, రాజారాంకి తగు భద్రత కల్పించాలి, ఆ ప్రాంతం లోపల పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలి. పోలీసులే పోయి సాజిద్పురాతో పాటు ఇతర కాలనీలలో మీరే కవాతు చేసి ఎక్కడెక్కడైతే గోవుల్ని బంధించారనేటువంటి అనుమానం ఉందో, ఫిర్యాదు ఉందో వాటన్నింటినీ మీరే ముందు ఇన్స్పెక్ట్ చేయాలని చెప్పి మేము జిల్లా పోలీస్ యంత్రాంగానికి చెప్తా ఉన్నాం. పోయినసారి మెదక్లో బక్రీద్ పండుగకి 25 మంది హిందువులను రిమాండ్ చేసిర్రు. మళ్ళీ ఈసారి అట్లాంటి పంచాయితీ జరుగుతూ ఉన్నాయి. మాట్లాడేటువంటి వాళ్ళ గొంతుల్ని నొక్కాలనుకునేటువంటి ఈ ఆలోచనని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పండుగలు జరుపుకోవడాన్ని మేము వ్యతిరేకిస్తలేం, మత సామరస్యాన్ని పాటించడాన్ని వ్యతిరేకిస్తలేం. కానీ ఉద్దేశపూర్వకంగా కొంతమంది వ్యక్తుల మీద భౌతిక దాడులు చేసి హిందూ మతం గొంతు నొక్తామనేటువంటి ఆలోచన ఏదైనా చేస్తే ఖచ్చితంగా దానికి శిక్ష తప్పదు, దానికి బదిలా కూడా తీసుకోక తప్పదని చెప్పి ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తూ ఉన్నాం. జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి ఒకటే నా రిక్వెస్ట్, ఎక్కడైతే సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయో, ఎక్కడైతే గతంలో గొడవలు జరిగిన ప్రాంతాలను ఐడెంటిఫై చేసిరో దయచేసి అక్కడ సాయంత్రం నుంచి పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయాలి. ప్రజల హార్మోని దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. మీతో కాకపోతే చెప్పుండ్రి, మేమే అక్కడికి పోయి వాలంటీర్స్గా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా జిల్లా పోలీస్ యంత్రాంగానికి సూచిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.